గుడ్ మార్నింగ్ అండి పిల్లలు, ఎలా ఉన్నారు? సో మనం ఫేజ్ స్పేస్ లేదా స్టేట్ స్పేస్ అనేది మనం స్టాటిస్టికల్ మెకానిక్స్ చాప్టర్లో స్టాటిస్టికల్ ఫిజిక్స్ అని అంటాం. దానిలో మనం ఫేజ్ స్పేస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే ఈ ఫేజ్ స్పేసే కదా మనం 2 మార్క్స్ క్వశ్చన్ కానీ లేదా 4 మార్క్స్ క్వశ్చన్ కానీ అడుగుతూ ఉంటాడు మనకి. ఓకేనా? సో ఈ ఫేజ్ స్పేసే మనకి స్టాటిస్టికల్ మెకానిక్స్లో మొదలవుతుంది. ఈ ఫేజ్ స్పేస్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోదామండి. ఓకేనా? సో ఈ ఫేజ్ స్పేస్ ఏంటి, అసలుకి దేని గురించి చెప్తుంది అంటే దీని అప్లికేషన్స్ ఏంటి, ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా మనం ఎగ్జామ్లో రాయాలి అండి. సో ఇది మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. నేను ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ని బోర్డు మీద రాశాను, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను కొంచెం కాన్సెప్ట్ని బోర్డు మీద రాశానండి. దీన్ని తీసుకొని మనం కొంచెం డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ మనం డెఫినేషన్ మీద వచ్చేద్దాం. డెఫినేషన్ ఏముందండి? ఏ 6 డైమెన్షనల్ స్పేస్ ఏమంటున్నాడు ఇక్కడ, వాడు మాట్లాడేది 6 డైమెన్షనల్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ద స్పేస్ విల్ బి డిస్క్రైబ్డ్ బై ది సెట్ ఆఫ్ 6 కోఆర్డినేట్స్. 6 కోఆర్డినేట్స్తో ఒక పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ని ఇండికేట్ చేస్తే ఆ 6 కోఆర్డినేట్స్ ఏంటండి? 3 ఏమో పొజిషన్ కోఆర్డినేట్స్ XYZ, 3 ఏమో మొమెంటం కోఆర్డినేట్స్ PX, PY, PZ. దాన్ని మనం ఫేజ్ స్పేస్ లేదా మ్యూ స్పేస్ అని కూడా రిప్రజెంట్ చేస్తాం మనం జనరల్గా వర్డ్స్లో మనం మాట్లాడితే. ఓకేనా? ఇప్పుడు పైన స్టేట్మెంట్కి వద్దామండి. ద టర్మ్ ఫేజ్ స్పేస్ రిఫర్స్ టు ది కోఆర్డినేట్స్ ఆఫ్ డైనమిక్ సిస్టమ్. కోఆర్డినేట్స్ ఆఫ్ ది డైనమిక్ సిస్టమ్ అంటే మూవ్ అవుతున్నాడు, ఏదైనా మూవ్ అవుతున్నటువంటి ఒక పార్టికల్ గురించి చెప్తున్నాడు. విచ్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ రికార్డెడ్ ఓవర్ ఏ టైమ్. ఆ స్టేట్, ఆ పొజిషన్ని రికార్డ్ చేయడానికి మనం ఈ ఫేజ్ స్పేస్ని వాడతామంట. అంటే డైనమికల్గా అంటే మూవ్ అవుతున్న ఒక పార్టికల్కి ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్పేదే ఈ ఫేజ్ స్పేస్ మనం. ఓకేనా? సో ఓకే, మనం ఇది మన ఎగ్జామ్లో రాయొచ్చు అండి. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు హనీబీ తీసుకున్నారు, హనీబీ కందరిగా తీసుకున్నారు కదా. కందరిగా ఎలా ఉంటుంది మనకి? కందరిగా ఒక చోట తేనెతెట్టె దగ్గర ఒక చోట ఆగిపోతుంది, తేనెతెట్టె మీద వాలిపోతుంది. మనకి వాలిపోయినప్పుడు మనం ఎలా ఇండికేట్ చేస్తామండి? పొజిషన్ కోఆర్డినేట్స్ అంటే దాని యొక్క పొజిషన్ని X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో, Z డైరెక్షన్లో 3 డైమెన్షనల్గా మనం రిప్రజెంట్ చేస్తాం, అంతే కదా. ఆ తేనెతట్టె అక్కడ ఉంది, దాని మీద మన కందిరిగా అక్కడ ఉందని చెప్పేసి మనం ఇండికేట్ చేస్తాం. ఎప్పుడైతే అది తేనెని కలెక్ట్ చేయడానికి వెళ్తుందో, బయలుదేరుతుందో, ఓకే, మూమెంట్ అంటే దాన్ని డైనమిక్ అంటాం మనం. కనెక్ట్ చేయడానికి మూవ్ అవుతుందో దాని దగ్గర వెలాసిటీ ఉందండి. అవునా? వెలాసిటీ ఉంది. అప్పుడు మనం ఎట్లా చెప్తామంటే మూమెంటం కోఆర్డినేట్స్ తీసుకుంటాం. అంటే X ప్లేస్లో PX అని, Y ప్లేస్లో PY అని, Z ప్లేస్లో PZ అని తీసుకుంటాం. అప్పుడు మనం ఈ మూమెంటం కోఆర్డినేట్స్తో ఇండికేట్ చేస్తాం. X యాక్సిస్లో వచ్చేసి పొజిషన్ కోఆర్డినేట్స్, Y యాక్సిస్లో వచ్చేసి మూమెంటం కోఆర్డినేట్ తీసుకుంటాం. అంటే ఒక సిస్టంలో మనం N పార్టికల్స్ ఉన్నాయండి. అంటే N కందరిగలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? N కందరిగలు ఉన్నాయి. అప్పుడు మనం 3n ఏమో పొజిషన్ కోఆర్డినేట్స్, 3n ఏమో మూమెంటం కోఆర్డినేట్స్తో మనం మొత్తం 6nతో మనం రిప్రజెంట్ చేస్తామండి. ఎలా రిప్రజెంట్ చేస్తాం? 6nతో రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటి ఒక సిస్టమ్ని మనం మ్యూ స్పేస్ అని అంటామండి. అచ్చా, ఇప్పుడు వచ్చేసి టౌ స్పేస్ ఏంటి? అవునా? ఇప్పుడు ఆ కందరిగ పొజిషన్ని మనం ఎట్లా అంటే మూమెంట్ ఉన్నప్పుడు మనం రిప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే 6n కోఆర్డినేట్స్తో, అంటే మనం పొజిషన్ అండ్ మూమెంటం కోఆర్డినేట్స్తో మనం ఇండికేట్ చేస్తాం. అదే ఫేజ్ స్పేస్ని ప్రతి ఒక్క పార్టికల్కి మనం అప్లై చేసినప్పుడు, అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ పార్టికల్స్ మ్యూ స్పేస్ ఈజ్ కాల్డ్ టౌ స్పేస్. అంటే అన్నిటిని తీసుకొని అన్నిటికీ మనం స్పేస్ కనుక అప్లై చేస్తే అన్ని పార్టికల్ని ఒక సెల్ లాగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని మనం టౌ స్పేస్ అని అంటాం. జస్ట్ ఇది కూడా
పొజిషన్ అండ్ మూమెంటం కోఆర్డినేట్స్ అండి. కొంచెం రిప్రజెంటేషన్ అనేది వేరేగా తీసుకున్నాను నేను, అవునా. ఒక సెల్ లాగా అబ్జర్వ్ చేస్తాం, సెల్ లాగా అబ్జర్వ్ చేసి తీసేసుకుంటాం. అంటే మనం న్యూ స్పేస్ని ఎలా తీసుకున్నామంటే మనం డివైడ్ చేసేసి ఎంత తక్కువ అంటే ఎంత చిన్నగా డివైడ్ చేస్తే అంత చిన్నగా, ఓకే. సో ఈ వాల్యూమ్ ఎంత చిన్నగా డివైడ్ చేయాలనుకుంటే అంత చిన్నగా, ఆ బాక్స్నే మనం సెల్ అని అంటాము, ఓకేనా. ఇదే పార్టికల్, ఈ సెల్ మన మూవ్ అవుతుంది అనుకోండి, డైనమికల్గా మూవ్ అవుతుంది. అంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి టైం చేంజింగ్ అవ్వకుంటే వెళ్ళిపోతుందండి. దీనినే మనం ఫేజ్ లైన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫేజ్ లైన్ ఏంటండి, టైం తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది మనకి. దీన్ని ట్రాజెక్టరీ అని అంటాం మనం, ఫేజ్ ట్రాజెక్టరీ అని అంటాం మనం అండి, ఓకే. ఇదేమో ఫేజ్ పాయింట్, ఈ పాయింట్ ముందుకు వెళ్తూ ఉంటే ఇలా ఈ పాయింట్స్ కాంబినేషనే మనకి ఒక ఫేజ్ లైన్గా మారుతుంది. అంటే ఇప్పుడు ఈ కందరీగ మూమెంట్ మనకి, కందరీగ మొత్తం గార్డెన్లో మొత్తం తిరుగుతుందిగా, దేనికోసం, కలెక్ట్ చేయడానికి కోసం. ఏం కలెక్ట్ చేస్తుంది, తేనెని కలెక్ట్ చేస్తుంది కదా. దానిని మనం ట్రాజెక్టరీగా వేసుకుంటే మన ఎలా అవుతుంది, మనకి ఇక్కడ ఒక 6 డైమెన్షనల్ దాని యొక్క పొజిషన్ మనకి, అంటే దాని ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. అదే మనకి ఈ ట్రాజెక్టరీలో ప్రతి ఒక్క పాయింట్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందండి, సెల్ రిప్రజెంట్ చేస్తుంది, ఓకే. ప్రతి ఒక్క పాయింట్ ఈ ట్రాజెక్టరీలో ఉన్నటువంటి ఈ విధంగా మూమెంట్ వస్తుందంట. మరి ఓకే, మనం ఇప్పుడు డైనమికల్ సిస్టమ్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ని, ద స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ని మనం కరెక్ట్గా మనం మెజర్ చేయగలుగుతాము. ఇది క్లాసికల్ మెకానిక్స్ ప్రకారము ఫేజ్ స్పేస్ యొక్క స్టోరీ అనండి. మరి ఇదే ఫేజ్ స్పేస్ మనకి క్వాంటమ్ మెకానిక్స్లో కూడా ఇలానే ఉంటుందా అని అంటే మనం అబ్జర్వ్ చేద్దామండి. క్వాంటమ్ మెకానిక్స్ 6 డైమెన్షన్ మనం తీసుకుంటే, క్వాంటమ్ మెకానిక్స్లో అకార్డింగ్ టు మన హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కనుక చెప్పాలనుకుంటే, ఓకే, డెల్టా పి ఇంటూ డెల్టా ఎక్స్ అని రాసుకుంటాం, అంతే కదా. డెల్టా పి ఇంటూ డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు మనకి హెచ్తో నియర్లీ ఈక్వల్ అవుతుంది, హెచ్ బార్తో మనకి, ఓకే. అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అంటే ఒకసారి మనం పొజిషన్ ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మూమెంటంను ఫైండ్ అవుట్ చేయలేము, మూమెంటం ఫైండ్ చేయాలనుకుంటే పొజిషన్ని మూమెంట్ చేయడం. ఇదే ట్రాజెక్టరీ కనుక తీసుకుంటే మనం ఇట్లా ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఇట్లా ప్రాబబిలిటీ అని చెప్పగలుగుతాం. అంటే ఇదే మనకి లైన్ ఎలా అవుతుందంటే ఒక బంచ్ లాగా తయారవుతుంది. అంటే ఇలా బంచ్ లాగా తయారవుతుంది ఇలా. అంటే ఇక్కడ ఈ పొజిషన్లో మనం ఒక బాక్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ తీసేసుకున్నాం అనుకోండి, సపోజ్ నేను ఒక బాక్స్ తీసేసుకున్నాను అంటే ఈ బాక్స్ లోపల ఎక్కడో ఒక చోట ప్రాబబిలిటీ ఉండొచ్చు, అంటే ఎక్కడో ఒక చోట ఉండొచ్చు ప్రాబబిలిటీ, ద మ్యాక్సిమం ప్రాబబిలిటీ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. అంటే క్వాంటమ్ మెకానిక్స్లో మనం ప్రాబబిలిటీ గురించి మాట్లాడతాం. స్టాటిస్టికల్ మెకానిక్స్ అంటే క్లాసికల్ మెకానిక్స్లో మనం ఎగ్జాక్ట్గా అక్కడ ఉండవచ్చు అని మాట్లాడతాం. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఎగ్జాక్ట్గా మనం పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఎప్పుడైతే మనం మూమెంటం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నామో, ఎప్పుడైతే పొజిషన్ ట్రై చేస్తున్నామో మూమెంటంని ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేము. అంటే అక్కడ ఉండొచ్చు, ఆ ప్రాబబిలిటీ ఈజ్ దేర్ టు ఫైండ్ అవుట్ ద పార్టికల్ అన్నట్టు. క్వాంటమ్ మెకానికల్గా ఇది పాసిబుల్ కాదు, ప్రాబబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటామనండి. ఓకే, సపోజ్ మనం ఇదే ఫేజ్ స్పేస్ని నేను ఇందాక చెప్పినట్టు నెంబర్ ఆఫ్ బాక్సెస్గా నేను డివైడ్ చేశానండి. డివైడ్ చేసినప్పుడు మనం ఓకే డివైడ్ చేసేసాను, ఇంకా డివైడ్ చేయడానికి ఇంకా లేదు ఇక. అంటే డివైడ్ చేసి లాస్ట్కు నాకు బాక్స్ వచ్చిందండి. ఒక బాక్స్ తీసేసుకున్నాను, ఇదే బాక్స్ సెల్, అవునా, మన సెల్ ఇదే కదా, ఇదే బాక్స్. ఈ బాక్స్లో ఆ పార్టికల్ ఎక్కడో ఒక చోట ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రాబబిలిటీ. క్వాంటమ్ మెకానికల్గా ప్రాబబిలిటీ అని చెప్తున్నాం. ఈ బాక్స్ యొక్క హైట్ని హెచ్ అని తీసుకుంటే మనం, ఓకే, హెచ్ అని తీసుకుంటే నా ఎన్ని కోఆర్డినేట్స్ మనం 6 కోఆర్డినేట్స్ అని తీసుకుంటాం. 3 పొజిషన్ కోఆర్డినేట్స్, 3 మూమెంటం కోఆర్డినేట్స్. ఓకే, సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉందంటే హెచ్ఎఫ్ అని తీసుకుందాం అనుకోండి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ హెచ్ఎఫ్ అని అనుకున్నాం అనుకోండి. ఓకే, ఈ హెచ్ అనేది ఏంటి, స్మాలెస్ట్ బాక్స్. మనం ఈ ఫేస్ స్పేస్ని ఎంత అయితే డివైడ్ చేయగలుగుతామో అంతా డివైడ్ చేసేసామండి. ఆ డివైడ్ చేసినటువంటి ఒక బాక్స్ హైట్నే మనం హెచ్ తీసుకున్నాము, హెచ్ఎఫ్ అనుకుంటాం. ఇప్పుడు హౌ మెనీ క్వాంటమ్ స్టేట్స్ ఆర్ అవైలబుల్ అంటున్నాడు.
హౌ మెనీ క్వాంటమ్ స్టేట్స్ ఆఫ్ అవైలబుల్ అన్నప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామంటే క్వాంటమ్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాము. క్వాంటమ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాము. హౌ మెనీ క్వాంటమ్ స్టేట్స్ ఆర్ అవైలబుల్. చిన్న పొజిషన్ని ఎన్నాలంటాం, డెల్టా టౌ అని అంటాం. అంతేగా టౌ స్పేస్లో మనం తీసుకుని డెల్టా టౌ అని అంటాం. మనం ఏం చేయాలంటే డెల్టా టౌని మనం ఎంత హైట్ ఉందండి, హెచ్ఎఫ్తో, ఎఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్తో మనం డివైడ్ చేయగలిగితే దీన్ని క్వాంటమ్ స్టేట్స్ అని అంటాం. నెంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ అవైలబుల్ అని అంటాం. నెంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ అవైలబుల్ అని అంటాం, సింపుల్ వర్డ్స్ మనం. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడ మనం డయాగ్రామ్ చేసి మనం ఏం అబ్జర్వ్ చేసాము అంటే కందరిగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే, సో ఇక్కడి నుంచి వచ్చేసరికి 6 డైమెన్షన్ స్పేస్ వస్తుంది, మ్యూ స్పేస్ అని అంటాం. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఈ అన్ని పార్టికల్స్కి, అన్ని కందరికలకి మనం మ్యూ స్పేస్ కనుక అప్లై చేస్తే, అంటే కాంబినేషన్ ఆఫ్ మ్యూ స్పేస్, ఓకే, మనం ఏం చేస్తాం, టౌ స్పేస్ అని అంటాం. ఈ టౌ స్పేసే కనుక టైంతో మనం మూవ్ అవుతూ ఉంటే మనం ఇక్కడ ఫేజ్ లైన్ అని అంటాం మనం. ఓకే, ఫేజ్ లైన్ నుంచి వాట్ ఈజ్ యువర్ రిప్రజెంటేషన్ అంటే ఏం కనుక్కోవాలనుకుంటున్నారంటే, సో స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ని కనుక్కోవాలనుకుంటున్నారు. అంటే ఎక్కడ ఎలా తిరుగుతుంది ఏంటి అనేది. అంటే కందిరిగా ఎలా తిరుగుతుందండి మనకి అంటే, కందిరిగా తిరుగుతున్నప్పుడు మనకి ఒక పర్టికులర్గా ఒక డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళాలని లేదు. అంటే నాన్ లీనియర్గా ఒక పూ దగ్గర వెళ్తుంది, ఇంకొక పూ దగ్గర వెళ్తుంది, ఇంకొక ఎక్కడికి వెళ్తుంది, ఇది నాన్ లీనియర్గా, ఓకే, చోటిక్ స్పేస్ అంటాం, చోటిక్ థియరీ అంటాం మనం. అప్లికేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి డైరెక్షన్లలో అది వెళ్ళిపోతుంది. అంటే దానికి ఒక పూ దగ్గర మంచిగా తేనె దొరికింది అనుకోండి, మధుత్వం దొరికింది అంటే స్వీట్నెస్ దొరికింది దాని దగ్గర, మంచిగా అనిపింది అనుకోండి, అక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పూ దగ్గరికి పోవాలని లేదు కదా, ఇమ్మీడియట్లీ అటు నుంచి స్ట్రైట్గా పోయి ఇంకొక పూ దగ్గర పోవాలని, దానికి ఇంకెక్కడో కనబడుతుంది. అంటే దాని ఐడియా, దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం గార్డెన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కందరిగా ఎక్కడ తిరిగింది అని అంటే ఒక నాన్ లీనియర్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ చౌటిక్ స్పేస్ అని అంటాం, చౌటిక్ థియరీ అంటాం మనం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి రీతిలో అది తిరుగుతూ ఉంటే ఇలాంటి కాంప్లెక్స్ సిస్టమ్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఫేజ్ స్పేస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అంటే నాన్ లీనియర్ బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చౌటిక్ స్టోరీని మనం వినే ఉంటాం. మనం ఒక సింపుల్ పెండులం మనం ఒక రాడ్ తీసుకొని దానికి ఇంకొకటి యాడ్ చేసినటువంటిట్లయితే, ఇంకొకటి కింది యాడ్ చేసామనుకోండి, దీన్ని ఊపుతా ఉంటే మనకి ఏమవుతుంది, ఇది అన్ని డైరెక్షన్లలో మూవ్మెంట్ వస్తుంది మనకి, అవునా? సో ఇలాంటి బిహేవియర్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఈ ఫేస్ స్పేస్ని అబ్జర్వ్ చేస్తాం. రోబోటిక్ హ్యాండ్స్లలో అంటే రోబోట్ మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, ఎక్కడ పొజిషన్ ఎగ్జాక్ట్గా ఉంటుంది అనేది ఇలాంటి అప్లికేషన్స్లో వాళ్ళ న్యూరో సైన్స్లో మనకి, ఓకే, సో అంటే బయాలజికల్లో, మెడికల్లో మనకి న్యూరల్ నెట్వర్క్లో మనం ఈ థియరీ ఫేస్ స్పేస్ని చాలా ఉపయోగిస్తున్నారండి. అంటే కాంప్లెక్స్ సిస్టమ్స్లలో ఈ ఫేస్ స్పేస్ కాన్సెప్ట్ అనేది, సో స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఎగ్జాక్ట్గా మనం చెప్పడానికి ఈ పొజిషన్ని అంటే ఈ ఫేస్ స్పేస్ని మ్యాథమెటికల్గా కానీ బయాలజికల్గా కానీ మరియు వేరే అప్లికేషన్స్లలో, రోబోటిక్ అప్లికేషన్స్లలో ఈ ఫేస్ స్పేస్ని వాడుతూ ఉంటారండి. మనం ఎగ్జామ్స్లో రాసేది ఇంతవరకు మాత్రమే. ఇంతవరకు మనం అబ్జర్వ్ చేసి ముందు అప్లికేషన్స్ మనం ఎగ్జామ్లో అవసరం ఉంటే రాద్దామండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం.